శ్రీమాత్రే నమః. ఇదైతే నేను జడా కుందన్స్ తెప్పించుకున్నాను కదా లోటస్వి, దాంతోటి ఇన్విజిబుల్ చైన్ అయితే చేశాను. ఈ జంప్ రింగ్స్ కూడా ఫస్ట్ టైమే నేను ట్రై చేయడము. నేను ఇయర్ రింగ్స్కి వాడే జంప్ రింగ్స్ అయితే కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఈ జంప్ రింగ్స్ అయితే కొంచెం అటాచ్ చేయడం కష్టమే అయింది. ఈ లోరియల్ బీడ్స్ అనేవి 4 వేద్దాం అనుకున్నాను నేను, కానీ 3 అనేవే సెట్ అయింది. దీనికి ఇంకొక నోస్ ప్లేయర్ కూడా ఉండాలి. 2 నోస్ ప్లేయర్స్ ఉంటే ఒక నోస్ ప్లేయర్తో పట్టుకుని ఇంకొక నోస్ ప్లేయర్తో మనం లింక్ క్లోజ్ చేయడానికైతే బాగుంటుందని అనిపించింది నాకు. ఇదిగోండి ఇలాగా 3 పెట్టాను. ఫస్ట్ది థర్డ్ది కొంచెం ఇబ్బంది అనిపించింది. సెకండ్ వన్ అయితే చాలా ఈజీగా ఉంది. నేను ఇందులోనే చంద్రహారం పెండెంట్ కూడా తీసుకున్నాను. అదైతే చాలా బాగుంది. వాటికి మా పాపకి చేద్దామని చెప్పి, బర్త్డే ఉంది మా పాపది ఈ మంత్, దానికి మ్యాచింగ్ లోరియల్ బీడ్స్, నెక్స్ట్ మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుని వచ్చి చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదైతే నేను గ్రీన్ కలర్ శారీ మీదకి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా గ్రీన్ పోకీ బీడ్స్ అనేవి అయితే వేశాను. అవే నేను బ్లాక్ చైన్ చేసుకున్నాను కదా ఇన్విజిబుల్ది, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఆ ఫుల్ వీడియో అనేది, లింక్ షేర్ చేస్తాను. అందులోనే నేను గ్రీను, పింక్, వైట్ తెప్పించుకున్నాను. ఇవైతే గ్రీన్తో చేసా. ఇదిగోండి ఇలాగా లోరియల్ బీడ్స్ అనేవి పెట్టి జంప్ లాక్ చేసేయడమే. లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే కూడా. ఇవి శారీ మీదకి కొంచెం నెక్ వరకు అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నాకైతే అంటే ఫుల్ కొంచెం కిందకు వచ్చినా కూడా లుక్ మారిపోతుంది. నెక్ వరకు పెట్టుంటే మాత్రం బాగుంటుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే లోరియల్ బీడ్స్ అటాచ్ చేస్తాను. ఒక లాక్ బీడు, ఒక క్రిస్టల్ బీడు, ఒక గోల్డెన్ బాల్. ఈ గోల్డెన్ బీడ్స్ కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా నేను లాక్ బీడ్ వేసేసి ఫైనల్ లుక్ అయితే ఇది. అంటే పెండెంట్ వరకు మనం సెంటర్కి చూసుకుని థ్రెడ్కి సెంటర్కి మనకి పెండెంట్ బాగుంది అనిపించాక లాక్ బీడ్ అనేది ప్రెస్ చేసేయాలి. తర్వాత పక్కన పోకీ డ్రాప్ అనేది వేశాను. అదైతే బాగుంది. నేను ఇటొక 2 వేసా. తర్వాత అనిపించింది మధ్యలో వైట్ వేస్తే బాగుండేదేమో, వైట్ డ్రాప్ అనేది అనిపించింది. ఇదిగోండి అటాచర్ కూడా అదే నా కోసం చేసుకున్నాను కదా అని చెప్పి లింక్ కూడా పాత చైన్ ఉంటే దాన్నే పెట్టేశాను. అందుకే నేను హుక్ అనేది అటాచ్ చేయడం చూపించలేదు. ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి పక్కన వచ్చేవి కూడా మనం కరెక్ట్గా సైజ్ చూసుకుని పెట్టుకోవాలి, అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. ఇదైతే నేను ఇంకా మామిడి పిండివి కూడా తీసుకున్నాను, అవి కూడా ఇన్విజిబుల్ చైన్ చేయాలి. పర్పుల్ కలర్ క్రిస్టల్స్ అయితే తీసుకున్నాను, వాటిలోకి హాఫ్ మూన్ జడా కుందన్ అయితే పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లోరియల్ బీడ్స్ కూడా, మొనాలిసా బీడ్స్ అవి కూడా తీసుకుందామని. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.